ఈ నెల 8న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తాజా సర్వేల్లో తేలింది. గతంలో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ సంపూర్ణ ఆధిక్యంలో ఉన్నారని వెల్లడించిన సర్వేలు తాజాగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గట్టి పోటీ ఇస్తారని అంచనాలు వెలువరించింది. ఏబీసీ న్యూస్ వాషింగ్టన్ పోస్ట్ సర్వేలో ట్రంప్ కంటే హిల్లరీ 1 పాయింట్ ఆధిక్యానికే పరిమితమయ్యారు. హిల్లరీకి 46% మంది మద్దతు పలికితే ట్రంప్ను 45% ఓటర్లు సమర్థిస్తున్నట్లు స్పష్టమైంది. ఈమెయిళ్ల వ్యవహారంపై పునర్విచారణ చేయాలన్న ఎఫ్బీఐ నిర్ణయం హిల్లరీ విజయావకాశాలను దెబ్బతీస్తుందని మెజార్టీ ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఉత్తర కరోలినాలో ఎన్బీసీ, వాల్ స్ట్రీట్ జర్నల్, మారిస్ట్ యూనివర్సిటీ నిర్వహించిన గత సర్వేలో హిల్లరీకి 47%, ట్రంప్కు 41% మంది మద్దతు పలికితే తాజాగా క్లింటన్కు 45%, ట్రంప్కు 44% మద్దతు లభించింది. అంతకుముందు విడుదలైన 5 ప్రధాన సర్వేల్లో సగటున హిల్లరీకి 47% ఓటర్ల మద్దతుండగా ట్రంప్కు 42% మంది మాత్రమే మద్దతిచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.